ఓం శాంతి 7/2/2024 మధురమైన పిల్లలు, ఆత్మాభిమానం విశ్వానికి యజమానులుగా తయారు చేస్తుంది. దేహాభిమానం నిరుపేదలుగా చేస్తుంది. అందుకే ఆత్మాభిమాని భవ. ప్రశ్న: ఏ అభ్యాసం అశరీరిగా అవ్వడంలో ఎంతో సహాయం చేస్తుంది? జవాబు: స్వయాన్ని సదా పాత్రధారిగా భావించండి. ఏ విధంగా పాత్రధారి పాత్ర పూర్తవుతూనే ఆ వస్త్రాన్ని తీసేస్తారో, అలాగే పిల్లలైన మీరు కూడా ఈ అభ్యాసాన్ని చేయాలి. కర్మ పూర్తవుతూనే పాత వస్త్రాన్ని, శరీరాన్ని వదిలి అశరీరిగా అయిపోండి. ఆత్మ సోదరులు ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. ఇదే పావనంగా అయ్యేందుకు సహజ సాధనము. శరీరాన్ని చూడడం ద్వారా అశుద్ధమైన ఆలోచనలు కలుగుతాయి. అందుకే అశరీరీ భవ. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎందుకంటే చాలా బుద్ధిహీనులుగా అయిపోయారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు అర్థం చేయించాను, మరియు దైవీ కర్మలను కూడా నేర్పించాను. మీరు దేవీదేవత ధర్మంలోకి వచ్చారు. ఆ తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా పునర్జన్మలు తీసుకుంటూ మరియు కళలు తగ్గుతూ ఇక్కడ ప్రాక్టికల్గా పూర్తిగా కళారహితంగా అయిపోయారు. ఎందుకంటే ఇది ఉన్నదే తమో ప్రధాన రావణరాజ్యం. ఈ రావణరాజ్యం కూడా మొదట సతో ప్రధానంగా ఉండేది. ఆ తర్వాత సతో రజో తమోగా అయింది. ఇప్పుడైతే పూర్తిగా తమో ప్రధానంగా ఉంది. ఇప్పుడిది దీని అంతిమము. రావణరాజ్యాన్ని ఆసురీ రాజ్యమని అంటారు. రావణుణ్ణి కాల్చే ఫ్యాషన్ భారత్లోనే ఉంది. రామరాజ్యం మరియు రావణరాజ్యం అని కూడా భారతవాసులే అంటారు. రామరాజ్యం సత్యుగంలోనే ఉంటుంది. రావణరాజ్యం కలియుగంలో ఉంది. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మంచి పిల్లలు పూర్తిగా అర్థం చేసుకుని కారణంగా తమ భాగ్యానికి అడ్డుగీతను గీసుకుంటారు. రావణుడి అవగుణాలు అతుక్కుంటాయి. దైవీ గుణాలను గురించి వారు స్వయం కూడా వర్ణన చేస్తారు. తండ్రి అర్థం చేయించారు, మీరే ఆ దేవతలు. మీరే 84 జన్మలను అనుభవించారు. మీరు తమో ప్రధానంగా ఎందుకు అయ్యారో ఆ తేడాను తెలియజేయడం జరిగింది. ఇది రావణరాజ్యం. రావణుడు అందరికన్నా పెద్ద శత్రువు. అతడే భారత్ను ఇంత నిరుపేదగా తమో ప్రధానంగా తయారు చేశాడు. రామరాజ్యంలో ఇంతమంది మనుషులుండరు. అక్కడైతే ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడైతే అందరిలోనూ భూతాలు ప్రవేశించున్నాయి. క్రోధం, లోభం, మోహం అనే భూతాలున్నాయి కదా. మనం అవినాశి, ఈ శరీరం వినాశి. ఇది మర్చిపోతారు. ఆత్మాభిమానులుగా అవ్వనే అవ్వరు. ఎంతో దేహాభిమానులుగా ఉన్నారు. దేహాభిమానానికి మరియు ఆత్మాభిమానానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఆత్మాభిమానులైన దేవీ దేవతలు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. దేహాభిమానం ఉన్నట్లయితే నిరుపేదలుగా అవుతారు. భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది. అలా అంటారు కాని ఏం అర్థం చేసుకోరు. శివ్ బాబా దైవీ బుద్ధిని తయారు చేయడానికి వస్తారు. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను. ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. వీరికి రాజ్యాన్ని ఎవరిచ్చారు అన్నది ఎప్పుడైనా విన్నారా? వారు ఎటువంటి కర్మలను చేసిన కారణంగా వారు అంతటి ఉన్నత పదవిని పొందారు? ఇది కర్మల విషయం కదా. మనుషులు ఆసురీ కర్మలు చేస్తే ఆ కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ కర్మల ఖాతా ఉండదు. తండ్రి అర్థం చేయిస్తారు కాని అర్థం చేసుకుని కారణంగా ఎన్నో విఘ్నాలను కలిగిస్తారు. శివశంకరులు ఒక్కరే అని అంటారు. అరే, నిరాకారుడైన శివుణ్ణి ఒంటరిగా చూపిస్తారు.
శంకర పార్వతులను కలిపి చూపిస్తారు. వీరిరువురి పాత్రలు పూర్తిగా వేరు. మినిస్టర్ను మరియు ప్రెసిడెంట్ను ఒక్కరే అని ఎలా అనగలరు? ఇరువురి పదవి పూర్తిగా వేరు. మరి శివశంకర్లను ఒక్కరే అని ఎలా అనేస్తారు? ఎవరైతే రామ సాంప్రదాయంలోకి వచ్చేది లేదో వారు వీటిని అర్థం చేసుకోరు కూడా అని మీకు తెలుసు. ఆసురీ సాంప్రదాయాలు నిందిస్తారు, విఘ్నాలు కలిగిస్తారు. ఎందుకంటే వారిలో పంచవికారాలున్నాయి కదా. దేవతలు సంపూర్ణ నిర్వికారులు. వారికి ఎంతటి ఉన్నత పదవి ఉంది. మీరు ఎంత వికారులుగా ఉండేవారు అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. సన్యాసులు కూడా వికారాల ద్వారానే జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సన్యాసం తీసుకుంటారు. సత్యుగంలో ఈ విషయాలేవీ ఉండవు. సన్యాసులు సత్యుగాన్ని అర్థం చేసుకోరు కూడా. సత్యుగం ఉండనే ఉంది కదా అని అనేస్తారు. ఏ విధంగా శ్రీకృష్ణుడు అంతటా హాజరై ఉన్నారు, రాధే కూడా అంతటా హాజరై ఉన్నారు అని అంటారు కదా. అనేక మతాంతరాలున్నాయి, అనేక ధర్మాలున్నాయి. అర్ధకల్పం దైవీ మతం నడుస్తుంది. అది ఇప్పుడు మీకు లభిస్తుంది. మీరే బ్రహ్మ ముఖ వంశావళులుగా, ఆ తర్వాత విష్ణు వంశీయులుగా, ఆ తర్వాత చంద్రవంశీయులుగా అవుతారు. ఆ రెండింటినీ వంశావళులు అని అంటారు. ఈ ఒక్కదానిని బ్రాహ్మణ కులమనంటారు. దీనిని వంశమని అనరు, ఎందుకంటే దీనికి రాజ్యం ఉండదు. ఇది కూడా మీరే అర్థం చేసుకుంటారు. మీలో కూడా కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు ఏమాత్రం బాగుపడరు. ఏదో ఒక భూతం ఉంటుంది. లోభం యొక్క భూతం, క్రోధం యొక్క భూతం ఉన్నాయి కదా. సత్యుగంలో ఏ భూతాలు ఉండవు. సత్యుగంలో దేవతలుంటారు. వారు చాలా సుఖంగా ఉంటారు. భూతాలే దుఃఖాన్నిస్తాయి. కామం యొక్క భూతం ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. ఇందులో ఎంతగానో కష్టపడాలి. ఇది సామాన్యమైన విషయమేమీ కాదు. సోదరీ సోదరులుగా భావించండి, అప్పుడు అశుద్ధమైన దృష్టి కలగకుండా ఉంటుంది అని తండ్రి చెప్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ధైర్యం కావాలి. పెళ్లి చేసుకోకపోతే ఇంటి నుండి బయటకు వెళ్ళిపో అని కొందరంటారు. అప్పుడు ధైర్యం కావాలి. తమను తాము పరిశీలించుకోవడం కూడా జరుగుతుంది. పిల్లలైన మీరు ఎంతో పదమ భాగ్యశాలురుగా అవుతున్నారు. ఇదంతా అంతమైపోతుంది. అంతా మట్టిలో కలిసిపోనున్నది. కొందరైతే మంచి ధైర్యాన్ని ఉంచి ముందుకు వెళ్తారు. కొందరేమో ధైర్యాన్నుంచి మళ్లీ ఫెయిల్ అయిపోతారు. తండ్రి ప్రతి విషయంలోనూ అర్థం చేయిస్తూ ఉంటారు. కాని చెయ్యకపోతే పూర్తి యోగం లేదు అని భావించడం జరుగుతుంది. భారత్ యొక్క ప్రాచీన రాజయోగం ప్రసిద్ధమైనది. ఈ యోగంతోనే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. చదువు సంపాదనకు ఆధారం. చదువు ద్వారానే మీరు నంబర్వారుగా ఉన్నత పదవిని పొందుతారు. సోదరీ సోదరుల సంబంధంతో కూడా బుద్ధి చంచలమవుతుంది. అందుకే తండ్రి అంతకన్నా ఉన్నతంగా తీసుకువెళ్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇతరులను కూడా సోదరాత్మగా భావించండి. మనమందరమూ సోదరులమన్నప్పుడు ఇక వేరే దృష్టి ఏదీ ఉండదు. శరీరాన్ని చూడడం వలన అశుద్ధమైన ఆలోచనలు వస్తాయి. తండ్రి అంటారు, పిల్లలు అశరీరీ భవ, దేహీ అభిమానీ భవ. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అవినాశి. శరీరంతో పాత్రను అభినయించిన తర్వాత మళ్లీ శరీరం నుండి వేరైపోవాలి. ఆ పాత్రధారులు పాత్రను పూర్తి చేసి వస్త్రాలను మార్చేస్తారు. మీరు కూడా ఇప్పుడు పాత వస్త్రాన్ని, శరీరాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించాలి. ఈ సమయంలో ఆత్మ కూడా తమోప్రధానంగా ఉంది, శరీరం కూడా తమోప్రధానంగా ఉంది. తమోప్రధాన ఆత్మ ముక్తిలోకి వెళ్లలేదు. ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో అప్పుడే వెళ్లగలుగుతుంది. అపవిత్రమైన ఆత్మ తిరిగి వెళ్లలేదు. ఫలానా వారు బ్రహ్మంలో లీనమయ్యారు అని అసత్యం చెప్తారు. అలా ఒక్కరు కూడా వెళ్లలేరు.
అక్కడ వంశవృక్షం తయారు చేయబడి ఉన్నట్లుంటుంది. అది అలాగే ఉంటుంది. ఇది బ్రాహ్మణ పిల్లలైనా మీకు తెలుసు. గీతలో బ్రాహ్మణుల పేరునేమీ చూపించలేదు. ప్రజాపిత బ్రహ్మ తనులోకి ప్రవేశిస్తాను కావున తప్పకుండా దత్తత తీసుకోవడం జరగాలి అని అర్థం చేయిస్తారు. ఆ బ్రాహ్మణులు వికారులు, మీరు నిర్వికారులు. నిర్వికారులుగా అవ్వడంలో ఎన్నో అత్యాచారాలను సహించవలసి ఉంటుంది. ఈ నామరూపాలను చూడడం ద్వారా అనేకులకు వికల్పాలు వస్తాయి. సోదరీ సోదరుల సంబంధంలో కూడా కింద పడిపోతారు. బాబా, మేం పడిపోయాము, నల్లముఖం చేసుకున్నాము అని రాస్తారు. బాబా అంటారు, ఓహో, నేను సోదరీ సోదరులుగా అయి ఉండమని చెప్తే మీరీ చెడ్డ పని చేశారా? దానికి చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది. ఆ మాటకొస్తే ఎవరినైనా పాడు చేస్తే వారిని జైల్లో వేయడం జరుగుతుంది. నేను స్థాపించిన భారత్ ఎంత పవిత్రంగా ఉండేది. దాని పేరే శివాలయం. ఈ జ్ఞానం కూడా ఎవరిలోనూ లేదు. ఇకపోతే శాస్త్రాలు మొదలైనవేవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గపు కర్మకాండలు. సత్యుగంలో అందరూ సద్గతిలో ఉంటారు. అందుకే అక్కడ ఏ పురుషార్థమూ చేయరు. ఇక్కడ అందరూ గతి సద్గతుల కొరకు పురుషార్థం చేస్తారు. ఎందుకంటే దుర్గతిలో ఉన్నారు. గంగా స్నానం చేయడానికి వెళ్తారు. మరి ఆ గంగా నీరేమైనా సద్గతిని ఇస్తుందా? అదేమైనా పావనంగా తయారు చేస్తుందా? ఏం తెలీదు. మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. ఎవరైతే స్వయమే అర్థం చేసుకోరో వారు ఇతరులకేం అర్థం చేయించగలరు? అందుకే బాబా పంపించరు. బాబా, మీరొస్తే మీ శ్రీమతంపై నడుస్తూ దేవతలుగా అవుతాము అని గానం చేస్తూ ఉంటారు. దేవతలు సత్యత్రేతాయుగాలలో ఉంటారు. ఇక్కడైతే అన్నింటికన్నా ఎక్కువగా కామవికారంలో చిక్కుకుని ఉన్నారు. కామవికారం లేకుండా ఉండలేకపోతారు. ఈ వికారం మాతాపితల వారసత్వం వంటిది. ఇక్కడ మీకు రాముని వారసత్వం లభిస్తుంది, పవిత్రతా వారసత్వం లభిస్తుంది. అక్కడ వికారాల విషయం ఉండదు. భక్తులు శ్రీకృష్ణుడు భగవంతుడు అని అంటారు. మీరు వారిని 84 జన్మల్లో చూపిస్తారు. అరే, భగవంతుడైతే నిరాకారుడు. వారి పేరు శివ. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. వారికి దయ కూడా కలుగుతుంది. వారు దయార్థ హృదయుడు కదా. వీరు ఎంత మంచి వివేకవంతులైన పిల్లలు. వీరి హుందాతనం కూడా బావుంది. ఎవరిలోనైతే జ్ఞానం మరియు యోగం యొక్క శక్తి ఉంటుందో వారు ఆకర్షిస్తారు. బాగా చదువుకున్న వారికి గౌరవం మంచిగా లభిస్తుంది. చదువుకోని వారికి గౌరవం లభించదు. ఈ సమయంలో అందరూ ఆసురీ సంప్రదాయాలుగా ఉన్నారని మీకు తెలుసు. ఏమీ అర్థం చేసుకోరు. శివుడు మరియు శంకరుడి మధ్యన వ్యత్యాసం పూర్తిగా స్పష్టంగా ఉంది. వారు మూలవతనంలో ఉన్నారు, వీరు సూక్ష్మవతనంలో ఉన్నారు. అందరూ ఒక్కటే ఎలా అవ్వగలరు? ఇది తమోప్రధాన ప్రపంచము. రావణుడు ఆసురీ సంప్రదాయపు శత్రువు. అతను తన సమానంగా తయారు చేస్తాడు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని తమ సమానంగా దైవీ సాంప్రదాయాలుగా తయారు చేస్తారు. అక్కడ రావణుడుండడు. అర్ధకల్పం అతన్ని కాలుస్తారు. రామరాజ్యం సత్యుగంలోనే ఉంటుంది. గాంధీజీ రామరాజ్యాన్ని కోరుకునేవారు కాని వారు రామరాజ్యాన్ని ఎలా స్థాపించగలరు? వారేమో ఆత్మాభిమానులుగా అయ్యే శిక్షణ ఇచ్చేవారు కాదు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రే సంగమయుగంలో అంటారు. ఇది ఉత్తములుగా తయారయ్యే యుగం. తండ్రి ఎంత ప్రేమగా అర్థం చేయిస్తూ ఉంటారు. గడియ గడియ ఎంత ప్రేమగా ఆ తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మీది అద్భుతం. మేము ఎంత రాతిబుద్ధి కలవారిగా ఉండేవారము. మీరు మమ్మల్ని ఎంత ఉన్నతులుగా తయారు చేస్తున్నారు. మీ మతంపై తప్ప మేమింకెవ్వరి మతంపైనా నడవము. చివర్లో అందరూ అంటారు, బ్రహ్మ కుమార కుమారీలు
దైవీ మతంపై నడుస్తున్నారు. వారు ఎంత మంచి మంచి మాటలను వినిపిస్తారు, ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తారు, క్యారెక్టర్ను తీర్చిదిద్దుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, దృష్టిని శుద్ధంగా పవిత్రంగా తయారు చేసుకునేందుకు ఎవరి నామరూపాలను చూడకుండా అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మా సోదరునితో మాట్లాడాలి. రెండవ పాయింట్, సర్వుల గౌరవాన్ని పొందేందుకు జ్ఞానయోగాల శక్తిని ధారణ చేయాలి. దైవీ గుణాలతో సంపన్నంగా అవ్వాలి. క్యారెక్టర్ను తీర్చిదిద్దే సేవను చేయాలి. వరదానము, అనారోగ్యపు కాన్షియస్గా అయ్యేందుకు బదులుగా, అనారోగ్యం యొక్క స్మృతిలో ఉండేందుకు బదులుగా సంతోషంగా లెక్కాచారాలను సమాప్తం చేసుకునే సోల్ కాన్షియస్ ఆత్మాభిమాని భవ. శరీరమైతే అందరిదీ పాతగానే ఉంది. ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఏదో ఒక అనారోగ్యం ఉంది. కాని తనువు ప్రభావం ఒకవేళ మనసుపై వచ్చిందంటే డబల్ అనారోగ్యులుగా అయి అనారోగ్యపు కాన్షియస్గా అయిపోతారు. అందుకే మనసులో ఎప్పుడూ అనారోగ్యపు సంకల్పం రాకూడదు. అప్పుడే సోల్ కాన్షియస్ ఆత్మాభిమాని అంటారు. అనారోగ్యం కారణంగా ఎప్పుడూ గాబరపడకండి. కాస్త మెడిసిన్ అనే ఫ్రూట్ను తీసుకుని దానికి వీడ్కోలు ఇచ్చేయండి. అలా సంతోషంగా లెక్కాచారాలను సమాప్తం చేసుకోండి. స్లోగన్, ప్రతి గుణాన్ని ప్రతి శక్తిని అనుభవం చేయటం అనగా అనుభవీ మూర్తులుగా అవ్వటము. ఓం శాంతి.